నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు ఆమంచర్లలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భవిష్యత్తు తరాలకు గుర్తుండేందుకే భారత్ సింధూర్ నామకరణం చేశామన్న ఎమ్మెల్యే భగత్ సింగ్ కాలనీలో పర్యటించిన మంత్రి నారాయణ శాశ్వత పట్టాలు మంజూరయ్యాయని ఇంటింటికి వెళ్లి శుభవార్త చెప్పిన మంత్రి పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కురుగొండ్ల భారత్ సైనికులందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్ష నెల్లూరులో కాలం చెల్లిన పోలీసు వాహనాలు ఆ వాహనాలనే పోలీసులు వాడుతున్న పరిస్థితి ఎక్కడ మొరాయిస్తాయో కూడా తెలియని దుస్థితి పొట్టెంపాడు గ్రామంలోని వాగు కాలువలో పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి గడిచిన 5 ఏళ్లలో కనీసం పారమట్టి తీయకుండా కోట్ల రూపాయల నిధులు దోచేశారని విమర్శ నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలోని ఇంటింటికెళ్లి తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని శుభవార్త చెప్పారు. నారాయణ సార్ తామంతా మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని చెప్పారు. భగత్ సింగ్ కాలనీ వాసులకి శాశ్వత ఇళ్ల పట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల సమస్యకు మంత్రి నారాయణ పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ శుక్రవారం భగత్ సింగ్ కాలనీలో పర్యటించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణకు కాలనీ వాసులు బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రికి మంగళ హారతులతో స్వాగతం పలికి గుమ్మడి కాయలతో తమ నేతకు ఆడపడుచులు దిష్టి తీశారు. థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు చేతబూని జేజేలు కొట్టారు. నారాయణ డోర్ టు డోర్ వెళ్లి శుభవార్త చెప్పారు. 1400 కుటుంబాలలో వెలుగులు నింపారని మంత్రికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని కాలనీ వాసులు చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. పేదల కష్టాలు అవసరాలు నాకు తెలుసని అందుకే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడారు. భగత్ సింగ్ కాలనీ వాసుల కళ నెరవేర్చిన నేతగా మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఎంతో కాలం నుంచి ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు. అందరూ చక్కగా రేకులో బిల్డింగో ఏదో ఒకటి కట్టుకొని ఉన్నారు. అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు. అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది. అది ఒక చిత్తు కాగితమే. అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు. అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. అలా మోసం చేయకూడదండి. ప్రజలని ఉన్నట్టు చెప్పాలి. కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వాళ్ళలో కొందరు బ్యాంకులు తీసుకుపోయారు. బ్యాంకులు తీసుకుపోతే ఇది పట్టా కాదు చెల్లదన్నారట. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా. ఇక్కడ వీధి తిరిగా నా దగ్గరికి వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు, ఇది పట్టా కాదంట చూడండి అని. దాంట్లో నివాసం ఉంటున్నారు ఇచ్చారు. అయితే వాళ్ళందరూ మా పట్టాలు ఇప్పించమని అడిగారు. ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పా, ఎలక్షన్ అయి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగత్ సింగ్ కాలనీలో కూర్చోబెడతాను, మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తా, ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తానన్నాను. ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. చేయగలిగితే చేస్తానని చెప్పటం, లేకుంటే లేదని చెప్పటం. అందుకని స్టడీ చేస్తాను, అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా. మొన్న మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని, రెవెన్యూ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖ అందరూ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హర్డిల్స్ ఏంది, ఏం చేయాలి చెప్పంటే ఇది క్యాబినెట్ దాకా పోవాలా, క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే, కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు. పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి, క్యాబినెట్కి తీసుకుపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం. వీళ్ళందరికీ దాదాపు 1400 మంది ఉన్నారు. 1400 మంది కంటే ఈ యొక్క కాలనీలో ఏదైతే ఇది దాదాపు 30 ఎకరాల స్థలం, 30 పాయింట్ సంథింగ్. ఈ 30 ఎకరాల సంథింగ్లో ఎంతమంది ఉంటే ఎంతమంది, అది 1400, 1500, 1600 కాదు, అందరికీ పట్టాలు ఇస్తారు. ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లో అయితే ఇంకా అయిపోయినట్టు. ఎందుకంటే
క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశం. దట్ ఈజ్ అల్టిమేట్ బాడీ. దాంట్లో అయిపోయింది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది. అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు. కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం. నేను ఒక్కటే చెప్పేది, పేదల నిరుపేదలకి సంక్షేమం చేసే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. మాటల ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ప్రజాక్షేమం, ప్రజల సేవే మన సేవ. కాబట్టి ప్రజలకు ఎట్టు ఇబ్బందులు చేయమంటారు. నిన్న యాక్చువల్ క్యాబినెట్లో అయితే ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి, ఆ ఏరియాలంతా పట్టాలు ఇవ్వండి, ఉన్న సమస్యల్ని అధిగమించండి, అవసరమైతే క్యాబినెట్కి తీసుకురండి, క్యాబినెట్లో అప్రూవ్ చేస్తామని రాష్ట్రంలో అందరూ మంత్రులకు కూడా యాక్చువల్గా ఆదేశం ఇచ్చారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి భగత్ సింగ్ కాలనీ యొక్క ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ భగత్ సింగ్ కాలనీకి ఇంటింటికి పట్టాలు ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అదే రకంగా నూనెమల్లికార్జున యాదవ్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా నాకు సంబంధం ఉన్న ప్రతి యువతకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, రాజకీయాలు అనేది అందరం చేస్తాం, రాజకీయ నాయకులుగా అందరూ ఉంటారు. నారాయణ లాంటి రాజకీయ నాయకుడు అరుదు. చెప్పింది చేయడం, చేసేదే చెప్పడం. ఎప్పుడంటే ఈరోజు భగత్ సింగ్ కాలనీకి పట్టాలు వస్తాయని ఎవరు అనుకోలేదు. అందరు అబద్ధాలు చెప్పారు, అందరూ మోసం చేశారు. ఎన్నికల ముందు మీకు తెల్ల కాగితాలు ఇచ్చారు, అవి దేనికి పనికిరావు, నాలుగు తీసుకున్న దానికి కూడా మోసం చేశారు, వెళ్ళిపోయారు. ఒకే మాట చెప్పారు నారాయణ గారు, నేను గెలిచిన వెంటనే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే పట్టాలు ఇప్పిస్తాను అంటూ వారం క్రితం అక్కడ వాటర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు త్వరలో తీపి కబురు అందిస్తానని చెప్పడం జరిగింది అన్నాడు. భగత్ సింగ్ కాలనీతో నాకు మంచి సంబంధం ఉంది. ఎందుకంటే 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు నేను జేఈరు మిత్ర బృందం ఇంటింటికి ప్రాంతంలో తిరిగామని చెప్పి మనం చేస్తున్నా. ఎట్టపోయింది ఆ రోజు వైసీపీ అధికారులు, ఆయన వైసీపీ ఎట్టపోయింది, వేల మందికి అన్నాలు వడ్డించి పెట్టామన్నాడని చెప్పి మనం చేస్తున్నా. అదే రకంగా వరదల్లో మునిగిపోతే విచారింపుకి రాకుండా 2 మంత్రులు వచ్చారు. ఒక మంత్రి చనిపోయాడు, ఆయన అనుకోకూడదు ఈరోజు గౌతమ్ రెడ్డి గారు. ఇంకో మంత్రి అనిల్ కుమార్ గారు, ఇద్దరు లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయి వాళ్ళు బూట్లు మార్చిపోతాయంట. ఒరే మీ బూట్లు ఎంత 10,000, నా బూట్లు 10,000. నువ్వు మంత్రివి, నీ మంత్రి కాల. మేము ఎందుకు పోయాం ఇంటింటికి, ఎందుకు విచారించాం? వేల మందికి ఆ రోజు హీరో మేము అందరికీ ప్రతి ఇంటికి వండి పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఇంత లోతు నీళ్ళలో హీరో భోజనం చేసి వస్తుంటే ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకోండి, నిండు మొత్తం సోలాలు, అంటే ఆమెకి హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు. అప్పటికప్పటికే ఆ సెంటర్లో వెంకటేశ్వరపురం జనార్దన్ కాలనీకి మేము పడవ తెప్పించి ఆమెను ఎక్కించి పంపించి, నేను ఆ రోజు ఇంట్లో నుంచి 3 లక్షలు తెచ్చాను. మొత్తం ఇక్కడ సరిపోతే జోబీలో 6,000 ఉంది. 5,000 ఆ అమ్మాయికి ఇచ్చి మేము పంపిస్తే నేను జగనే చెప్పాను, తప్పకుండా ఆ అమ్మాయికి నా చేతే ఇచ్చాను కాబట్టి మగ పిల్లాడే పుడతాడని చెప్పాను. జహీర్ని అడగమన్నా కనుక్కోలే, కానీ ఎందుకంటే బుర్కాలో వచ్చారు కాబట్టి మా ముస్లిం కనుక్కోలేమన్నారు. ఒకరోజు నారాయణ గారికి క్యాన్వాస్ కి నేను వెళుతుంటే ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, అన్నా నువ్వు నాకు తెలుసు, నిన్ను టీవీలో చూస్తుంటావు, మీ ఇంటికి రావాలనుకుంటున్నావు, ఇంటికి ఎవరు తల్లి నువ్వు అని అడిగా. నువ్వు నాకు ఆ రోజు 5,000 ఇచ్చిన అన్నవి, నా కొడుకు పుట్టాడు, ఈరోజు చదువుకుంటున్నాడు అన్నప్పుడు నేను జహీర్ని అడిగా, నువ్వు కనుక్కోలేదు, చివరికి ఆమె నన్నే కనుక్కొని చెప్పింది అని. అంటే చేసిన మేలు ఎవరు మర్చిపోరు. 5,000 గొప్ప కాదు, ఆ క్షణంలో నాకు ఆవిడ 6,000.
అంతా అయిపోయి 1000 రూపాయలు జోలో పెట్టుకున్నాం. నీటి మట్టం పెరుగుతుంది, కొంచెం దూరం అయితే వచ్చేస్తాం పైకి ఇళ్ల కాడికి. ఇక్కడికి వచ్చేసి నీళ్లు నేను నిజంగా భయపడ్డా. కానీ ఒకరి చేయి ఒకరు తిప్పుకొని మొత్తం పరిగెత్తాం. అలా చేస్తే ఒక్క ఆ రోజున మంత్రి రాలేదే, మా నారాయణ గారు ఉండి మా చేత తిప్పించి మా చేత నడిపించి అన్ని చేసిన వ్యక్తి ఒక్క నారాయణ గారు అని చెప్పి మరి ఆ రోజు 4 సంవత్సరాలు నారాయణ కనపడలేదు, 4 సంవత్సరాలు నారాయణ కనపడలేదు. నువ్వు రోజుకు ఒక కేసు పెడితే ఆయన మీద పెడితే ఆయన భార్య మీద పెడితే అంటూ 74,000 ఇస్తావు మొత్తం గెలిపించాను ఆయన మా అనుభవ. మళ్ళీ మొన్న చూసా మా మిస్సెస్ ఆ స్టేట్మెంట్ చూస్తుంది, నాకు చూడడం చేత కదలే, ఆ ఫోన్ ఒకటి మాట్లాడడం తప్ప. ఈయనెవరు గొంతు ఆడినట్టుందా, ఈయన మళ్ళీ ఈయన ఎప్పుడు దిగాడు అన్న, సంవత్సరం తర్వాత మళ్ళీ దిగాడు ఆయన. మొత్తం 11 నెలల తర్వాత యుద్ధం చేస్తా. ఎవరితో చేస్తావు యుద్ధం? నువ్వు పట్టాలు ఇప్పించే నారాయణతో యుద్ధం చేస్తావా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపించే చంద్రబాబుతో యుద్ధం చేస్తావా? ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వారికి అండగా ఉన్నటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణతో పోరాటం చేస్తావా? ఎవరితో చేస్తారని అడుగుతున్నా. ఒకటేనే మీకు చెబుతున్నా, ఈ రోజు భగత్ సింగ్ కాల్ నాకు ఇష్టమైనటువంటి వీరుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మీసం తిప్పినటువంటి మగాడు భగత్ సింగ్. వీళ్ళ ఆదర్శమే నా పోరాటానికి కారణం నా చిన్నతనం నుంచి. అందుకే మహాత్మా గాంధీ అన్న వీళ్ళు ముగ్గురు పోరాటం అన్నా ఇష్టం అని చెప్పి మనం చేస్తున్నాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తుంటే నువ్వే పాత్ర చేస్తావని చంద్రమోహన్ అని అడిగాడు అల్లూరి సీతారామరాజు అన్న. చాలా మంది చచ్చిపోయే పాత్ర వద్దు, అది కలిసి రాదు అన్నారు. కానీ అదే పాత్ర చేశా, వాస్తవంగా కలిసి రాలా. ఒక పక్క కలిసి రాలా, ఒక పక్క కలిసి వచ్చింది. ఇక్కడ ఒక తన్నుదంటే పోయి బాలకృష్ణ ఇంట్లో పడ్డా, అర్థమైందా? ఇక్కడ ఒక తన్నుదంటే పోయి బాలకృష్ణ ఇంట్లో పడ్డా. దేవుడు ఎవరు చెడు చేస్తే మంచి దేవుడు చూపిస్తాడని చెప్పి మనం చేస్తున్నాం. అటువంటిది ఈ రోజు మీ అదృష్టం, స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ ఎవరికి రాలేదు, ఇంకా రాబోదు కూడా. నెక్స్ట్ అదే గీత దాటాలంటే ఒక నారాయణుడికే సాధ్యం అని చెప్పి మనం చెప్తున్నాం. నేను ఆ నీళ్ళకి చాలా సార్లు చెప్పా, నారాయణ తిట్టబాకరా నాయన, తిట్టబాకు, నారాయణ అంటే దేవుడు రా, నా మాటినరా అంటే జిల్లా దాటిపోయాడు, 3 జిల్లాలు దాటిపోయాడు. ఆడదరివేశారు, ఎడదరివేశారు. నా మాట వినరు, మంచి మాటలు ఎవరు వినరు. అందుకే నేను చెబుతున్నా, ఎప్పుడు కూడా ఈ రోజు ఇంతమంది ఇళ్లలో, ఇంతమంది కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే దానికి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కారణం అని చెప్పి తెలియజేస్తూ, నారాయణ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఎప్పుడ వేళలో ఆయన మీకు అందుబాటులో ఉంటాడని, ఆయన తరఫున మేమందరం ఉంటామని తెలియజేస్తూ వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటున్న భారత సైనికులందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ఆయన ప్రార్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటున్న భారత సైనికులందరూ క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోలేరమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 2వ వార్డు బంగారుపేటకు చెందిన కొంపల్లి అనసూయమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తిస్తుందని, ఆ కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, మండల మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరరావు, యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ వాణిజ్య విభాగం అధ్యక్షులు విశ్వనాథం, 2వ వార్డు ఇన్ఛార్జి వెంకటరమణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు కూడా నీట్ గా ఈ రోజు పోరాడుతున్నారు. మన వాళ్ళకి ఎలాంటిది జరగకుండా క్షేమంగా రావాలని చెప్పేసి పూజలు పెట్టడం జరిగింది. క్షేమంగా ఉండాలని చెప్పి ఇందులో నాయకులు చనిపోయిన దానికి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన भारत माता के, भारत माता के
వాళ్ళ కుటుంబంలో పెద్ద ఆయన వైపు కాలి చనిపోవడం, ఆమెకి 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం ఇవ్వడం జరిగింది. అందుకోసం లెటర్ అయితే ఇచ్చి అకౌంట్ లో కూడా 5 లక్షల రూపాయలు జమ అయింది. ఆ కుటుంబానికి వాడుకునే విధంగా ఏర్పడింది. అదే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెద్ద బిడ్డగా ఉండి ఇలాంటి జరిగినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆదుకునేటువంటి అవకాశం ఉంది, చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కూడా హౌసింగ్ శాంక్షన్ చేసింది, వీళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏం కావాలని కానీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. సహాయపడింది పార్టీ కూడా. మాకు 5 లక్షలు నష్టపరిహారంగా మాకు అందజేశారు. అన్ని విధాల మాకు సహాయపడ్డారు. ఎమ్మెల్యే ద్వారా మాకు అందజేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వంలో మాకు వచ్చింది. గతంలో కూడా వీళ్ళు 5 ఏళ్ల కిందట నేనే పెన్షన్ ఇచ్చాను వార్డు నెంబర్గా ఉండేటప్పుడు కూడా. వీళ్ళకి అవసరాలైనా కూడా సహాయము చేస్తూనే ఉన్నాం. వీళ్ళనే అడిగింది. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలోని వాగు కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. కాలువ పూడికతీత ఆయకట్టు వివరాలను ఆయన ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ నాయకులు పార్లపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. కాలువ పూడికతీత ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో కనీసం పార మట్టి తీయకుండా కోట్ల రూపాయల నిధులు దోచేశారని చెప్పారు. 2వ పంటకు నీటి ఇస్తున్న సందర్భంగా కోట్ల రూపాయల ఖర్చుతో కాలువలు పూడిక తీస్తున్నామని చెప్పారు. రైతులు నీరు వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకుని పంటలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్లలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుకి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు తరాలకు గుర్తుండేందుకు భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుగా నామకరణం చేశామని చెప్పారు. నెల్లూరు రూరల్ ఆమంచర్ల పార్కు భవిష్యత్తు తరాలకు గుర్తుండేందుకు భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుగా పేరు నామకరణం చేశామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ఆమంచర్లలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. భారత్ మాతాకి జై, ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ కోటమిరెడ్డి నినాదాలు చేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారన్నారు. 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నా దగ్గరకు వస్తే 48 గంటల్లో అన్ని అనుమతులు ఇప్పిస్తానన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన. నెల్లూరు రూరల్లో 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఇక్కడ అవకాశాలు దొరుకుతాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్, భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి, భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు, ముష్కర్ల బారి నుంచి, విదేశీ తొత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది.
47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మహాలక్ష్మి గుడి సెంటర్ వద్ద మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భగత్ సింగ్ కాలనీ వాసులకి శాశ్వత ఇంటి పట్టాలు కల్పించినందుకు మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు 1400 మంది పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట కేబినెట్ లో ప్రతిపాదన పెట్టి ఆమోదింపజేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సమన్వయంతో సాధ్యమైంది. ఈ సందర్భంగా నారాయణకి కృతజ్ఞతగా 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో కుక్కలగుంట మహాలక్ష్మి గుడి సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీబీఎస్ అధ్యక్షుడు కందుకూరు చెంగయ్యాచారి, టీఎన్టీయూసీ అధ్యక్షుడు గోవిందరాజులు, వీబీఎస్ ట్రెజరర్ దండపాని సురేష్, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, కె రాజా, బీఎల్సీ పిల్ల ప్రసాద్, ఆర్కాట్ శ్రీను, వెంకటేశ్వర్లు, మహిళా టీం సారిక, చైతన్య, ముఖ్య నాయకులు జి కళ్యాణ్, దువ్వు నగేంద్ర, దువ్వు నరేంద్ర, కంచి చంద్ర, మేడ సీను, కంచి రామయ్య, వేలూరు రాజా, జయశంకర్, టి చంద్ర, మన్నర్ స్వామి, ప్రసాద్, అల్లంపాటి వెంకటరమణ, రామశెట్టి గిరిబాబు, చెన్నూరు గిరిధర్, పెంచలయ్య, ఎం కృష్ణయ్య, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మనకి నెల్లూరులో గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు భగత్ సింగ్ కాలనీ అంటే వెంకటేశ్వరపురం 54వ డివిజన్లో 1400 మందికి ఇళ్లకు పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా పేదలు నివసించే భగత్ సింగ్ కాలనీలో పెన్నా ఒడ్డున పేదలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ వారికి ఇంటికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి లోన్లు లేకుండా బయట ఏదైనా లోన్లకు వెళ్ళినప్పుడు ఈ పట్టాలు చెల్లుబాటు కావని, మీరు నివసించే ప్రాంతం ఇది ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తూ అందరూ గవర్నమెంట్ అధికారులు ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు. దీని మీద ఛాలెంజ్గా తీసుకున్న మన మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో గొప్పగా మన అసెంబ్లీలో ఆమోదం పొందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను మొత్తం వివరించారు. ఈ వివరించినప్పటి నుంచి మొత్తం సార్ ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఈ విషయాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పి ఆమోదం పొందే విధంగా విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆకాంక్షించారు. డేవిస్పేటలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్ని ఆయన అభినందించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామం పాకవారిపాలెంలో నిర్మలాదేవి ఫౌండేషన్, భీమ్ భారత్ సైనిక సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల్లో ప్రతిభ కనపర్చిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ డాక్టర్ రామాయణం మహేష్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. నిరంతర నైపుణ్యం, వ్యక్తిగత వికాసంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంఈఓ సునీల్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ, భీమ్ భారత్ సైనికులు, మండల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బాగా చదివించాలి అండ్ ఆల్వేస్ ఎయిమ్ హై అండి. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అన్నారు. అంటే బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నారు. సో మనం ఎంపవర్ అవ్వాలంటే, డెఫినెట్లీ అప్లిఫ్ట్ అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే డెఫినెట్ గా ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ దేనికైనా సరే. కాబట్టి కొంతమందికి కష్టం అవ్వచ్చు, కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, బట్ చదువు అయితే మాత్రం ఎవరో పక్కన పెట్టడానికి లేదు. ఎస్పెషల్లీ బాగా ఎవరైతే చదువుతున్నారో మనందరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా. ఈరోజు ఇక్కడ కొంతమందిని ఫెలిసిటేట్ చేయడం జరిగింది, చాలా సంతోషం. చాలా గర్ల్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. వాళ్ళందరితో కూడా చదువు ఎక్కడితో ఆపడం లాంటిది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్ కి డెఫినెట్ గా వాళ్ళని అప్గ్రేడ్ చేసి మీరు చదివించాలి. వాళ్ళు చదువుకుంటాం అన్నంత వరకు చదివించాలండి. అది నా మనవి ఉన్న వాళ్ళందరికీ. ఆ విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుందని మనం ఒకసారి తెలియజేస్తున్నాము. అందరికి నమస్కారం, థ్యాంక్స్. 10th ఫలితాల్లో ఉత్తీర్ణులై విద్యార్థులకి ప్రోత్సహించాలని ఉద్దేశంతో డేవిస్పేటలో స్పెషల్ ఎస్సీ లక్ష్యం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అభినందించాలని ఉద్దేశంతో డేవిస్పేటలో మీటింగ్ పెట్టి ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అయితే ఆనందదాయకం ఏమిటంటే చాలా వరకు గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా రాణించారు ఈసారి. వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ తెలుపుతూ అదేవిధంగా వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తూ, అయితే ఇక్కడతో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. ఇంకా కూడా ముందు ఇంకా విద్యారంగంలో బాగా రాణించాలి అని వాళ్ళకి చెప్తూనే ఎయిమ్ హై అనే ఉద్దేశం వాళ్ళకి కన్వే చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది.
పెహల్గాం దాడిని ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ సింధూర్ ను వారు అభినందిస్తూ నెల్లూరు నగరంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్ భయపడాలని ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తెలిపారు. పెహల్గాం దాడిని ఖండిస్తూ సింధూర్ ఆపరేషన్ను అభినందిస్తూ సైనికుల పట్ల మద్దతుగా ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది విద్యార్థులు నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన సింధూర్ ఆపరేషన్ను గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు. శాంతి, న్యాయం, దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు కోరారు. కార్యక్రమంలో కళాశాల ఏవో రమణయ్య, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద మూకలు ఏదైతే పెహల్గాం మీద దాడి చేసి సామాన్య ప్రజలను, టూరిస్టులను చంపినటువంటి ఘటనని నిరసిస్తూ ఇండియా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు నెల్లూరు నగరంలో ఆదిశంకర కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈరోజు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మళ్ళా ఇండియాని ఇబ్బంది పెట్టాలని చూస్తే భవిష్యత్తులో యువత పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళగొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మనం ఇండియన్స్ మనం ప్రౌడ్గా ఉండాలి. మన ఆర్మీ అయితే ఏం తక్కువ అయితే కాదు. సో జై భారత్ మాతాకి జై. ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆమెకి మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి మాట్లాడుతూ నిడుముసలి గ్రామంలో టీటీడీ దేవస్థానం తరపున శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయ నిర్మించడం జరిగిందన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవస్థానం తరఫున చెన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ దేవాలయానికి టీటీడీ తరఫున నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున కూడా ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ కాలనీ వాసులకి శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో 47వ డివిజన్లో మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ములుముడు బస్టాండు సెంటర్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. మంత్రి నారాయణకు పాలాభిషేకం అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ పేదల చిరకాల కలను మంత్రి నారాయణ నిజం చేశారని, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని కొనియాడారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని రుజువు చేసే గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని పేర్కొన్నారు. త్వరలోనే వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడుచే పట్టాలు పంపిణీ జరగనుందని, పొంగూరు నారాయణకు ప్రజలంతా జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గణేష్ కుమార్, 49వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, బిఎల్ఓలు, మహిళా, యూత్ టీంలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రమంతా పండగ రోజుగా మంత్రి నారాయణ సార్ చేసిన గొప్ప పని, పేద ప్రజల కోసం ఆయన భగత్ సింగ్ కాలనీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి 1400 కుటుంబాలకి వాళ్ళన్ని బిల్డింగ్లు కట్టారు, అనేక రకాల ఇల్లులు కట్టారు. వాళ్ళకి ఇంతవరకు పట్టాలు లేవు. వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ లోను కావాలన్నా మీకు పట్టా లేదు, మీకు ఎవరు లోన్ అని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డూప్లికేట్ పట్టాలు ఇచ్చింది. ఇవే పట్టాలని పెద్ద ప్రోగ్రాం చేసి వాళ్ళకందరికీ పట్టాలు. పోలీసు వాహనాలన్నీ కాలం చెల్లిపోయాయి. ఆ వాహనాలని పోలీసులు వాడుతున్న వైనం ఎక్కడ మొరాయిస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఈ వాహనం యంత్రి కెమెరాకు చిక్కడంతో ఈ దుస్థితిని వెలుగులోకి తెస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు ఓ లుక్కేయండి టు వాచ్ ది యంత్రి న్యూస్. నేరగాళ్ల ఆచూకీ కోసం ఎక్కడికైనా వెళ్లాలన్నా, అర్ధరాత్రి అపరాత్రి గస్తీల్లో ఎవరినైనా చేసి పట్టుకోవాలన్నా
పోలీసులకు తప్పనిసరిగా కండిషన్లో ఉన్న వెహికల్స్ అవసరం. అవి కండిషన్లో లేకపోతే మాత్రం నేరాలను ఛేదించడంలో నేరగాళ్ల కన్నా పోలీసులు వెనుకబడిపోవడం ఖాయం. నెల్లూరులో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. పాతకాలపు జీబులు, వాహనాలతోనే పోలీస్ స్టేషన్లలోని సీఐలు, ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. అవి ఎప్పుడో కాలం చెల్లాయి కూడా. పోలీసుల వాహనాలని ఆర్డీఏ అధికారులు కూడా వాటిని తనిఖీ చేయరు కాబట్టి సరిపోయింది. లేదంటే జిల్లాలోని సగం పోలీసు జీబులు షెడ్లలో ఉండాల్సినవే. అందుకు నెల్లూరు 1వ నగర పోలీస్ స్టేషన్ జీబు పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. ఈ జీపును పోలీసులు ఎలా వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒరిగిపోతున్న సీటు పడిపోకుండా సపోర్టుకు ఓ కర్రను నిలబెట్టడం చూస్తుంటేనే పరిస్థితి అర్థమవుతుంది. అంతేనా? ఆ జీబులో ఏ పార్టీ బాగుందో చెప్పండి. తెగులొచ్చిన కోడిలా, చెదలు పట్టిన ఇల్లులా ఉంది. ఇంత ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఆ పోలీసులు ఎలా ప్రయాణిస్తున్నారో, ఎలా విధులు నిర్వహిస్తున్నారో, రాత్రులు ఎలా గస్తీ నిర్వహిస్తున్నారో, ప్రోటోకాల్ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ జీపు అధ్వాన స్థితిలో శనివారం నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో మంత్రి నారాయణ పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి ప్రోటోకాల్ విధుల్లో భాగంగా సీఐ, ఎస్ఐ సిబ్బంది ఆ జీబులో అవస్థలు పడుతూ వచ్చారు. ఈ వాహనం N3 కెమెరాకు చిక్కడంతో ఈ దుస్థితిని వెలుగులోకి తెస్తున్నాం. సో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఓసారి నెల్లూరు రూరల్ డివిజన్లోని పోలీస్ స్టేషన్లలోని వాహనాలను పరిశీలించి వాటి కండిషన్ ఎలా ఉందో తనిఖీలు చేయించి అవసరమైన చోట కొత్త వాహనాలను ఏర్పాటు చేయడమా, లేక వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి కండిషన్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవడమా, ఏదో ఒక చర్య తీసుకోవాలని పోలీసులందరి తరపున N3 కోరుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆమంచర్లలో భారత్ సింధూర్ MSME పార్కుకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. భవిష్యత్తు తరాలకు గుర్తుండేందుకే భారత్ సింధూర్ నామకరణం చేశామన్న ఎమ్మెల్యే. భగత్ సింగ్ కాలనీలో పర్యటించిన మంత్రి నారాయణ. శాశ్వత పట్టాలు మంజూరయ్యాయని ఇంటింటికి వెళ్లి శుభవార్త చెప్పిన మంత్రి. పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కురుగొండ్ల. భారత్ సైనికులందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్ష. నెల్లూరులో కాలం చెల్లిన పోలీసు వాహనాలు. ఆ వాహనాలనే పోలీసులు వాడుతున్న పరిస్థితి. ఎక్కడ మొరాయిస్తాయో కూడా తెలియని దుస్థితి. పొట్టెంపాడు గ్రామంలోని వాగు కాలువలో పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. గడిచిన 5 ఏళ్లలో కనీసం పారమట్టి తీయకుండా కోట్ల రూపాయల నిధులు దోచేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.